హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ నేను ముందు రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇలా ముందు రోజు నైట్ అయితే ఇక్కడ ఓట్స్ అనేటివి ప్రిపేర్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఓట్స్ వేసుకొని నానబెట్టుకుని మార్నింగ్ తింటే టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ అయితే ఓట్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలు వేసుకొని బాగా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ మధ్య ఎక్కువగా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఓట్స్ అనేటివి ఎక్కువగా తింటున్నాను. ఈ మధ్య ప్రోటీన్ ఫుడ్ అయితే తీసుకుంటున్నాను. పాలు కాచేటప్పుడు అయితే అందులో మనం కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. షుగర్ అనేది ఆప్షనల్ మాత్రమే, అది మీ ఇష్టము. నేను ఇక్కడ పాలు అయితే మరిగించేటప్పుడు కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసి కాచి చల్లార్చిన పాలు అనేవి వేసుకోవాలి. మరి వేడి పాలు వేసుకోకూడదండి. కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఈ పాలు వేసుకొని ఓట్స్ అనేటివి బాగా కలిపి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా ముందు రోజే మనం ఇలా సోక్ చేసుకొని ఓట్స్ రెడీగా పెట్టుకొని మార్నింగ్ మీకు ఇష్టం ఉంటే అందులో డ్రై ఫ్రూట్స్ ఏవైనా మిక్స్ చేసుకొని తినొచ్చు, లేకపోతే నార్మల్గా అయినా తిన్నా టేస్ట్ బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ రోజు అయితే ఇంట్లో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా విండోస్ ఇవన్నీ అయితే ఓపెన్ చేస్తాను. ఇదైతే నా మార్నింగ్ డైలీ రొటీన్. ఇంకా విండోస్ ఇవన్నీ ఓపెన్ చేస్తేనే ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అండ్ అలాగే ఈ మధ్య వీడియోస్ కూడా ఎక్కువగా పెట్టట్లేదు, ఎందుకంటే అమ్మ వాళ్ళు వచ్చారు, వరలక్ష్మి వ్రతం ఇవన్నీ చేసుకున్నాము. ఇంకా అందుకనే ఇంకా వీడియోస్ అనేటివి సరిగ్గా పోస్ట్ చేయలేకపోతున్నాను. నిన్న నైట్ అయితే ఓట్స్ నానబెట్టాను కదా, మా అన్నయ్యకి నాకు అంటే ఇద్దరి కోసం అయితే నానబెట్టాను. నా ఒక్కదానికైతే అవన్నీ తినలేను. ఈ మధ్య ఇంకా కొంచెం కొంచెం తినడం అలవాటు చేసుకున్నాను ఓట్స్ అయితే. ఇంకా మా అమ్మ వాళ్ళకి అయితే వాళ్ళు అవి తినరు కాబట్టి అమ్మ వాళ్ళకి సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను. నేను ఏ పని అయినా చేస్తాను చాలా ఇంట్రెస్టింగ్గా, కానీ ఈ ఫ్రూట్స్ అంటే ప్రొమోగ్రానేట్ కట్ చేసి తీయడం అవంటే నాకు చాలా చిరాకు. అందుకని ఇంకా మా డాడీకి ఇచ్చేసాను. మా డాడీ అయితే ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి ఇచ్చేసారు. చూడండి, ఓట్స్ అయితే నిన్న నైట్ నానబెట్టాను కదా, మనం తినే ఒక అరగంట ముందు అయితే ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసుకోవాలి. ఇలా ఓట్స్ అనేటివి నానబెడితే చూడండి మనకి మొత్తం దగ్గరకు అయిపోయాయి ఓట్స్. ఇప్పుడైతే ఫ్రూట్స్ కట్ చేసిన ఫ్రూట్స్ అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఇందులో వేసుకోవాలి. మీ ఇంట్లో అంటే సీడ్స్ ఏమైనా ఉన్నా కూడా వేసుకోవచ్చు. పంప్కిన్ సీడ్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇంకా మనకి ఫ్రూట్స్ ఎక్కువగా తినని వాళ్ళు ఇలా ఓట్స్లో ఈ ఫ్రూట్స్ అనేటివి మిక్స్ చేసుకొని ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని తింటే ఇంకా మనకి హెల్తీ ఫుడ్ లాగా ఉంటుంది. ఫ్రూట్స్ కూడా తినడం అలవాటు అయిపోతుంది. నేను ఇక్కడైతే ఫ్రూట్స్ ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ మాత్రమే వేశాను. బనానా, యాపిల్ అండ్ అలాగే ప్రొమోగ్రానేట్, ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా మనకి కొంచెం మొత్తం థిక్గా అయిపోయింది కదా, అందుకని అయితే కొంచెం కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకుంటున్నాను. మరీ థిక్గా ఉన్న తినలేము, అందుకని అయితే ఇంకా ఇక్కడ నేనైతే కాచి చల్లార్చిన పాలు వేసుకుంటున్నాను. మీరు పాలు లేకపోతే కొంచెం వాటర్ అయినా వేసుకున్నా సరిపోతుంది. నిన్న నైట్ అయితే నేను పాలు మరిగించేటప్పుడు షుగర్ వేసుకున్నాను కదా, ఇప్పుడు షుగర్ అలవాటు లేని వాళ్ళైతే కొంచెం ఇప్పుడు హనీ యాడ్ చేసుకొని తింటే మీకు కొంచెం స్వీట్గా ఉంటుంది. అండ్ ఫైనల్గా అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మా అన్నయ్య అయితే రీసెంట్గా ప్యాంట్ కలర్స్ అయితే మొత్తం కలర్స్ చేంజ్ అయిపోయాయి, కలర్ మొత్తం పోయిందని అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేశారు. ఈ కలర్స్ అయితే చూడాలి ఎలా వస్తుందో, ఇంకా ఎందుకని అయితే వీడియో కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ గ్రీన్ కలర్ ప్యాంట్ అండి ఇది. ఈ గ్రీన్ కలర్ ప్యాంట్ అనేది చూడండి మొత్తం కలర్ మొత్తం షేడ్ అయిపోయింది. ఇప్పుడు వీటికైతే కలర్స్ వేయడానికైతే ఆ కలర్స్ అనేటివి అంటే తీసుకున్నారు. ఇక్కడ టీ షర్ట్ అండ్ అలాగే 2 ప్యాంట్స్ అయితే తీసుకున్నాము. ఇంకా ఒక పెద్ద బౌల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఆ బౌల్లో వాటర్ వేసుకోవాలి. కొంచెం క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలి, నేను మరీ ఎక్కువగానే వేసేసాను. ఇంకా ఇప్పుడైతే ఈ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ వేయాలో ఏంటో మాకు తెలియలేదు, బట్ మేము కూడా యూట్యూబ్లో చూసాము, చాలామంది సాల్ట్ వేశారు. అందుకని ఈ వాటర్లో సాల్ట్ వేసుకొని ఈ వాటర్ కొంచెం బాయిల్ అవ్వాలండి. ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత ఆ కలర్ అనేది వేసుకోవాలి. వాటర్ మొత్తం ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ప్యాకెట్ అయితే కలర్ వేస్తున్నాను. ఇక్కడ 3 ప్యాకెట్స్ వచ్చాయి కాబట్టి ఒక ప్యాకెట్ మాత్రమే వేస్తున్నాను. ఒక్కొక్క ప్యాంట్కి ఒక్కొక్క కలర్ ప్యాకెట్ యూస్ చేస్తున్నాను. ఇలా వాటర్ అనేటివి మరిగిపోయిన తర్వాత కలర్ వేసిన తర్వాత మొత్తం అంటే మనం కలర్ వేస్తున్నాం కాబట్టి ఉండలు లేకుండా గరిటెతో బాగా కలిపి ఇప్పుడు ఈ ప్యాంట్ అనేది అందులో వేసేస్తున్నాను. ఇలా వేసేసి ఒక 1 అవర్ అయితే అలానే ఉంచేయాలంట. అంటే ఏదైనా ఒక సహాయం కర్ర కానీ లేకపోతే గరిటె కానీ యూస్ చేసి ప్యాంటు మొత్తం అందులో మునిగేటట్టు చూసుకోవాలి. ఏ మాత్రమైనా కొంచెం కూడా కలర్ అంటకపోతే ప్యాంటు మొత్తం మళ్ళీ డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది. అందుకని మొత్తం ప్యాంటు మొత్తానికి కలర్ అంటేలాగా చూసుకోవాలి. అందుకని కొంచెం ఎక్కువగానే వాటర్ వేసుకోవాలి.
ఇలా 1 అవర్ అయితే అలా వదిలేసిన తర్వాత ఇప్పుడు ఒక నార్మల్ బకెట్ తీసుకొని అందులో నార్మల్ వాటర్ వేసి మనకి ఇంకా లిక్విడ్ అనేది ఇచ్చారు, వైట్ కలర్ లిక్విడ్. ఆ వైట్ కలర్ లిక్విడ్ అనేది ఈ వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ వైట్ కలర్ లిక్విడ్ అనేది బకెట్లో వేసాం కదా, ఇప్పుడు మనము ఆ ప్యాంట్ అనేది మనము కలర్లో అయితే నానబెట్టాం కదా, ఆ ప్యాంట్ తీసుకొచ్చి ఈ లిక్విడ్ వేసిన వాటర్లో అయితే ఇందులో ఒక అరగంట అలానే ఉంచేయాలంటే ఇందులో పెట్టేసి. అంటే ఇక్కడ మాకు ఆ ప్యాంట్ అనేది చాలా వేడిగా ఉంది, ఎందుకంటే అది బాయిల్ చేసిన వాటర్లో ప్యాంట్ వేసాం కదా. ఇంక ఇక్కడైతే మా నాన్న హెల్ప్ తీసుకుంటున్నాము. ఇప్పుడైతే మా అమ్మ చాలా మా ముగ్గురికి తిట్లు అంటే ఒకలా కాదు, ఇష్టాసారంగా తిట్టేసింది మా అమ్మ. ఎందుకంటే కింద అప్పుడే మా అమ్మ మొత్తం మాప్ పెట్టింది ఇల్లంతా. అంతలో ఈ ప్రయోగం అనేది మేము బయట చేయాల్సింది బాల్కనీలో, బట్ ఏంటంటే మేము వంట రూమ్లో చేసాము. ఇంకా వంట రూమ్లో చేయగానే మా అమ్మ ఇవన్నీ ప్యాంట్ కలర్ అంతా మొత్తం కింద ఫ్లోర్ మీద పడిపోయింది. దానివల్ల మా అమ్మ అయితే మా అన్నయ్యకి, నాకు, మా నాన్నకి ముగ్గురికి అయితే చాలా తిట్టింది. అంటే ఒకలా కాదు, తిట్టేసింది. తర్వాత మళ్ళీ నేనే ఇల్లంతా ఒకసారి మాప్ పెట్టేసుకున్నాను, ఈ కిచెన్ మొత్తము. అంటే ఇప్పుడు ఈ లిక్విడ్లో అయితే ఇలా ఒక 10 మినిట్స్ లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆ లిక్విడ్లో అలా ఉంచేయాలంటే ఆ ప్యాంట్ అయితే. నేను మళ్ళీ ఆ వాటర్ బయట పారేసి కలర్ యూస్ చేసిన వాటర్ బయట పారేసి మళ్ళీ ఫస్ట్ నేను ఎలా చూపించానో మళ్ళీ వాటర్ బాయిల్ చేసి సాల్ట్ వేసి మళ్ళీ కలర్ ప్యాకెట్ వేసి ఇప్పుడు టీ షర్ట్ అండ్ అలాగే ప్యాంట్స్ ఇవి కూడా అయితే అలా ఒక 1 అవర్ అయితే ఆ వాటర్లో అలా ఉంచేసి మళ్ళీ మనకి సపరేట్గా లిక్విడ్ అనేది చిన్న ప్యాకెట్స్లో ఇచ్చారు కదా, అవి నార్మల్ కోల్డ్ వాటర్లో వేసి దాంట్లో కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలి. ఫైనల్గా అయితే ఈ కలర్ అయితే ఇలా పెట్టేశాము. అంటే నేను ఇది కలర్ తీసింది అంటే ఆరేసినంత వరకే నేను వీడియో తీసాను. తర్వాత డ్రై అయిపోయిన తర్వాత ప్యాంట్ ఎలా వచ్చిందో నేను వీడియో తీయలేదు. బట్ పర్లేదండి, కలర్ మాత్రం బాగానే ప్యాంట్కి అయితే నీట్గానే కనిపిస్తుంది. ఇక్కడ ఫైనల్గా అయితే హాఫ్ అన్ అవర్ తర్వాత మేము బాల్కనీలో అయితే ప్యాంట్లో టీషర్ట్లో ఎండేసేసాము. ఈరోజు ఎండ కూడా అంతగా లేదు. అండ్ ఇప్పుడు మనకి డ్రై అయితే కానీ ఎలా ఉందో తెలియలేదు. బట్ నేను ఇక్కడ వీడియో తీయలేదు కానీ నేను తర్వాత చూశాను కదా, బాగానే ఉందండి.